తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలముల యందు ఇయ్యబడెను. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని కొరకు శిలువ మరణం ద్వారా మనుషుల ప్రతి పాపములను కొట్టివేయుటకై మన పాపముల కొరకు శిలువ మరణం ద్వారా విముక్తి కలిగించారు. ఈ ప్రపంచంలోని సర్వమానవాళి పాపముల నిమిత్తము ఆయన శిలువలో విరగగొట్టబడి నలగగొట్టబడి మరణం పొందారు. నా ప్రియనేస్తమా, యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము నీవు నశించిపోకూడదని తన విలువైన రక్తం పెట్టి నిన్ను కొని మరణం పొందారు. ఆయన శిలువలో పెట్టిన రక్తంలో సర్వమానవాళి పాపములను క్షమింపబడి నిర్దోషులుగా మార్చబడుతున్నాం. ఇది నమ్మి మారు మనసు పొంది క్రీస్తు యేసు మనకు రాజని ప్రభువు అని నమ్మకముంచి మన పాపములను బాప్తీసంలో కడిగేసుకుని ఉచితంగా మన కొరకు వచ్చిన రక్షణను పొందుకుందామా? నా ప్రియ స్నేహితులారా, ఇది విన్న నీవు మరి బాప్తీసమును రక్షణ పొందుకో.